ये नितिन है और हैदराबाद से आया है। कौन से विलेज से आया? केसमुद्रा से आया है और बढ़िया बंदा है एकदम। साइकिल चला के ऑल ओवर इंडिया ट्रिप पे। ये बड़ा अच्छा फोटो लगाया भाई। किसका फोटो है? इंस्टाग्राम सर। इंस्टाग्राम से लिया? वेरी गुड यार। तू तो एकदम एक्टेड है जैसे लगता है। लुक वुक एकदम पुष्पा जैसे है। సైకిల్ ఎవరో కొట్టేసిండు. రాత్రి ఒక టెంపుల్లో పండుకున్నాను. రాత్రి 1:00 వరకు నిద్ర పోకుండా అలాగే ఉన్నాను. మార్నింగ్ చూస్తే నా సైకిల్ ఎవరో కొట్టేసిండు. విన్నప్పటి నుంచి చాలా అంటే చాలా బాధగా ఉంది నా సైకిల్ పోయిందని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందుకి ఒక సైకిల్ యాత్రికుడు మహబూబాబాద్ డిస్టిక్ నుంచి 12 జ్యోతిర్లింగాలు తిరగాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నప్పుడు తనకు జరిగిన కొన్ని ఆటుపోట్లు అండ్ దాంతోపాటు తనకు జరిగిన అన్యాయాలు, న్యాయాలు, ప్లస్ అతను ఎందుకు ప్రయాణం చేద్దాం అనుకున్నాడు, ఎక్కడ స్టాప్ అయ్యాడు, ఏం జరిగింది అనేది ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతని పేరు నితిన్. ఇతను ఒక సైకిల్ యాత్రికుడు. ఈరోజు మనం అతను అడిగి తన అనుభవాలు, ఆప్యాయతలు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం. హాయ్ నితిన్, మీరు 12 జ్యోతిర్లింగాలు తిరగాలని ఆలోచన అసలు నీకు ఎందుకు వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, గట్టిగా మాట్లాడండి. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్గా ఒక ఫార్మర్ వీడియో చేసేవాడిని. అంటే ఒక రైతు కష్టాలు ఎలా ఉంటుందో ఒక నార్మల్ వీడియో చేశాను. చేసినప్పుడు నాకు కూడా అనిపించింది, మనం ఇంట్లో ఇక్కడే పుట్టాము, మన బయట దేశం కూడా తెలియదు మనకి. సరే ఒక్కసారి మనం కూడా బయటికి వెళ్ళి బయట ప్రపంచం ఎలా ఉంటుందో, ఫుడ్ వాల్యూ, నీళ్ళు, అంటే మనీ ఎలా సేవింగ్ చేసుకోవాలి, వీళ్ళ ద్వారా ఎట్లా సర్వర్ అవ్వాలని నేను ఈ యాత్ర స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ కూడా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసిన అంటే ఒక బిగ్ బాస్ వీడియో చేశాను. అంటే సీజన్ 8కి వెళ్దామని ఒక వీడియో చేశాను. నేను చేసినప్పుడు ఆ క్షణంలో మా అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారంటే, వీడు బిగ్ బాస్ వెళ్తాడా ఇది అందరు గలీజ్గా కామెంట్ చేసారు. సరే ఈ కంటెంట్ బాగలేదని నేను అనుకొని ఫస్ట్ రైడ్ స్వర్ణగిరి వెళ్ళిన భువనగిరి దగ్గర. అది వెళ్ళినప్పుడు అది ఏంటంటే స్టార్టింగ్లోనే ఆగిపోయింది, సైకిల్ మధ్యలోనే రిపేర్ అయిపోయింది. సరే అయిపోయింది, నేను అక్కడ నుంచి రిటర్న్ వచ్చాను. మళ్ళీ అదే పట్టుదలతో మళ్ళీ అదే రైడ్ని మళ్ళీ కొనసాగించాను. రైడ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ ప్లానింగ్ తిరుపతి, అరుణాచలం పెట్టినాను. అప్పుడు నేను నార్మల్ బైక్ సైకిల్ ఉంటాయి కదా మన అట్లా సైకిల్, అదే సైకిల్ మీద వెళ్ళాను. నా సీట్ కూడా ఎగిరిపోయింది ఆ క్షణంలో స్వర్ణగిరి వెళ్ళినప్పుడు. అసలు నీకు ఇలా సైకిల్ మీద వెళ్ళాలి అనే ఆలోచన అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? అసలు నీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఇంత మామూలుగా ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు అంటే మామూలు విషయం కాదు కదా. ఇక 12 జ్యోతిర్లింగాలు తిరగాలి అంటే నీకు ఫుడ్ కానీ, వాటర్ కానీ, ప్లేస్ కానీ, పడుకోవడానికి కానీ, నీకు వీడియోలు తీసుకోవడానికి మొబైల్స్లో కానీ మొత్తం ఇవన్నీ నీకు అసలు ఇవన్నీ చేయగలను అనే నీకు ఆలోచన ఎలా వచ్చింది? దాంతోపాటు నువ్వు అసలు ఎక్కడ నీ జర్నీ స్టార్ట్ కావడానికి నీకు ఫస్ట్ అసలు నీ థింకింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, నేను అనుకున్నాను, అంటే మాది మిడిల్ క్లాస్ కుటుంబం. ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయి బయటికి వెళ్ళాలని అనుకొని నేను చేతిలో ₹1 లేకుండా ఇప్పుడు ఇంత ట్రావెల్ చేసినాను. నేను దాదాపు 4 ట్రావెల్ చేశాను. నేను నా చేతి ద్వారా ₹1 కూడా తీసుకెళ్ళి ₹1 లేకుండా వెళ్ళావు? ₹1 లేకుండా లేవు. మరి నీకు ఫుడ్ ఎలా? ఫుడ్ ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే షాప్ దగ్గర వెళ్తాను, వాళ్ళ దగ్గర అడుగుతాను, ఇట్లా నేను రైడ్ చేస్తున్నాను, మీరు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని నేను అడుగుతాను షాప్లో పోయి. కొందరు పెట్టే వాళ్ళు పెడతారు, కొందరు పెట్టారన్న. అట్లా నేను సర్వర్ అవుతాను. నువ్వు ఫస్ట్ ఎక్కడి నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్ణగిరి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మహబూబాబాద్ నుంచి సైకిల్ తీసుకుని స్వర్ణగిరి దగ్గరికి వెళ్ళావా, లేకపోతే స్వర్ణగిరి నుంచే సైకిల్ స్టార్ట్ అయిపోయిందా నీ జర్నీ? అంటే మా ఊరు నుంచి స్వర్ణగిరి వెళ్ళినాను అట్లా సైకిల్ మీద. అట్లా సైకిల్ మీద మీ ఊరి నుండి భువనగిరి స్వర్ణగిరి దగ్గరికి వెళ్ళావు. అవునండి. సో అక్కడ నుంచి దేవుని దర్శించుకుని అక్కడ నుంచి నీ జర్నీ స్టార్ట్ అయిందా? అవునండి, అక్కడ నుంచి ఫస్ట్. అక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినారు మీరు? అక్కడ నుంచి జర్నీ ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ మీరు? అంటే స్వర్ణగిరి కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఒక 3-4 డేస్ ఆగి తర్వాత తిరుపతి, అరుణాచలం వెళ్ళినాను. ఓకే. తర్వాత అది రైడ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఒకటి పెట్టినాను, ఏంటంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అని పెట్టాను. అప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్ ఒక వార్ జరిగింది. అవును, మీకు తెలిసి అనుకుంటాను. అది వీడియో పెట్టాను. నెక్స్ట్ డే చాలామంది మా ఫ్రెండ్స్లు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే,
వీడు ఇండియా పాకిస్తాన్ వెళ్తున్నాడు కదా, వీడు మళ్ళీ తిరిగి రాడు, వీడు అక్కడే చనిపోతాడు. ఇంకా ఏమన్నారంటే వాడు చనిపోతాడు కదా, వాడిని ఫ్లెక్సీ డీజే బ్యాండ్ మేళం నేనే కించపరిచినట్టు మాట్లాడారు అందరూ. వాళ్ళు. కానీ నాకు అక్కడ బాధగా అనిపించింది, కానీ వాళ్ళ ముందు ఏదో నేను నవ్వుతూ కనబడ్డాను, కానీ లోపల బాధ నాకు ఒక్కనికే అది ఉంది. కానీ వాళ్ళు చెప్పారు, కానీ ఎట్లయినా రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చావు. సో ఇక్కడ నుంచి మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు అసలు? అంటే ఫార్మర్స్ ఇద్దరు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు 30 గుంటలు. 30 గుంటలు ఉంది. ఎంతమంది అన్నదమ్ములు మీరు? మేము ముగ్గురు అన్నదమ్ములు. అంటే అమ్మాయిలు ఎవరు లేరు? ముగ్గురు. అంటే మా అక్క ఉందన్న, కానీ మా అక్కకు చిన్నప్పటి నుంచే మాటలు రాదు. ఓకే. అంటే వినపడదు, మాటలు కూడా రాదు. మీకు ఇద్దరు అన్నదమ్ములా మీరు? పెద్దవారు? మా అన్న కొంచెం జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఏం చదువుకున్నావు నువ్వు? నా 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఎందుకు స్టాప్ చేసినావు? స్టడీ స్టార్ట్ చేసి దీని మీద యూట్యూబ్ మీద ఎందుకు అసలు యూట్యూబ్ చేయాలనే ఆలోచనకి ఎలా వచ్చింది? అంటే నేను రొటీన్ ఏంటంటే నేను యూట్యూబ్లో కూడా పెట్టట్లేదు, ఏదో డబ్బులు సంపాదించుకోవాలి ఇది చేయాలని నాకు అవసరం లేదు. ఏంటంటే బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయాలని నాకు ఒక థాట్ అనిపించింది అన్న. ఓకే. అంటే చాలామంది ఎవరు వెళ్ళరు కదా, చాలామంది ఎవరు వెళ్ళరు, వాళ్ళకి మనం కూడా ఇక్కడ నుంచి చూపిస్తే వాళ్ళు కూడా చూస్తారు కదన్న. అట్లనే ఈ కాన్సెప్ట్తో నేను యాత్ర స్టార్ట్ చేసినాను. అక్కడ నుంచి యాత్ర స్టార్ట్ అయిపోయింది. అయితే రీసెంట్లీ మీరు స్టార్ట్ అయినప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ వేరే వేరే న్యూస్ ఛానల్స్ మీ దగ్గర మీరు మిమ్మల్ని అడిగి మీ దగ్గర ఒక ఇంటర్వ్యూ టైప్ మీరు మాట్లాడారు. మీరు స్టార్టింగ్ మహబూబాద్లో అనుకుంటా అది. ఇక్కడ అప్పుడు మీరు అక్కడ ఏం చెప్పారు వాళ్ళకి? నేనేం చెప్పినానంటే నేను మన సనాతన ధర్మం కోసం ఈ యాత్ర స్టార్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే కాన్సెప్ట్ నాకు వచ్చే ఇన్కంలో ఎంతో కొంత ఇన్కమ్ వస్తే వాళ్ళకి రైతులకి నేను ఎంతో కొంత ఆదుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని, అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన కన్నా ఆ వాల్యూ ఏందో నాకు తెలుసు. ఆ రైతు కష్టాలు వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారో అది చూసుకొని వాళ్ళు నా తరపు నుంచి నేను ఎంతో కొంత సహాయం చేయాలని ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినాను. ఓకే. అంటే రైతులకు ఒక మంచి గిట్టుబాటు దొరకాలి, రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అట్లా అసలు ఈ రూట్ మ్యాప్ అనేది నీకు తెలుసా? అసలు 12 జ్యోతిర్లింగాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ బార్డర్ ఎప్పుడు దాటాలి, అసలు కొన్ని బార్డర్స్ దాటాలంటే మనకి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, అవన్నీ తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లొకేషన్ ఏం తెలియదు, కానీ నేను మొబైల్లో చూసుకొని వెళ్తాను. కానీ మన ఆంధ్రాలో ఇక్కడ ఎవరు అడగరన్న. మన ఆంధ్రాలో ఏమీ అడగరు. మనం వేరే అదర్ కంట్రీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్వర్డ్ లేకపోతే ఆధార్. అంటే 12 జ్యోతిర్లింగాలు ఆంధ్రాలోనే ఉన్నాయా? లేదన్న, ఒక్కొక్క రాష్ట్రం. అసలు 12 జ్యోతిర్లింగాల పేర్లు చెప్పు. నాకు కొంచెమే తెలుసు అన్న. ఏం తెలుసు అవి చెప్పు వ్యూవర్స్కి. మల్లికార్జున్, కేదార్నాథ్, సోమనాథ్, రామేశ్వరం, భీమేశ్వరం, అంతేనన్న తెలిసింది, కొన్ని తెలుసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అసలు 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ లొకేషన్లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసా? అసలు 12 జ్యోతిర్లింగాల లొకేషన్స్ తెలుసా నీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ప్లానింగ్ పెట్టుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టుకుని స్వర్ణగిరి. ఫస్ట్ మన ఒక డెస్టినేషన్ అయిపోతే నెక్స్ట్ డెస్టినేషన్ రామేశ్వరం తర్వాత భీమేశ్వరం, అట్లా ఒక్కొక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నువ్వు వెళ్తున్న జర్నీలో నీకు ఆకలిస్తున్నప్పుడు టైంకి నీకు ఎవరైనా సహాయం చేశారా? చేసి. నిద్ర లేని రాత్రులు ఉన్నాయా? అవునండి. ఆకలి కోసం వెయిట్ చేసిన రోజులు, తిండి లేకుండా ట్రావెలింగ్ అసలు ఎలా చేస్తావు? నీకు బాడీలో శక్తి లేదు, నువ్వు ఎలా తొక్కుకుంటూ ముందుకెళ్తావు? ఇప్పుడు మనకి కొంచెం అలవాటు అయిపోయిందన్న, ఒక 3 డేస్లో ఉంటాను. ఇప్పుడు నువ్వు ఫుడ్ ఏమి క్యారీ చేయవు, ఒక ఛార్జింగ్ అంటే ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటావు మొబైల్కి. అవునండి. నువ్వు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు అన్నం తింటారు ఎవడైనా. సరే నీకు 3 పూటలు అన్నం ఇప్పుడు వెళ్ళి కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమంది ప్రజలకు అవగాహన ఉంటుంది, కొంతమంది యాత్రికులు సైకిల్ యాత్రికులు అంటే కొంతమందికి ఉండదు. సో నువ్వు వెళ్ళి అమౌంట్ ఏమని అడుక్కునే వాళ్ళని ఎవరు పైసా నీకు హెల్ప్ చేసేవాళ్ళు? అసలు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఏడ్చిన క్షణాలు, నువ్వు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? ఒక్క క్షణం ఉందన్న. ఎప్పుడు అది? అంటే నేను పుట్టినప్పుడు ఒకేసారి ఏడ్చినన్న. రెండోసారి ఎప్పుడు ఏడ్చిన అంటే ఈ 12 జ్యోతిర్లింగాల సైకిల్ యాత్ర చేసినప్పుడు ఒక టెంపుల్లో పండుకున్నాను, తమిళనాడు టెంపుల్లో పండుకున్నాను. పండుకున్నప్పుడు టెంపుల్ యజమాని నేను అడిగాను, సార్ ఇక్కడ నేను టెంపుల్లో పండుకోవచ్చా అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే సరే పండుకోవచ్చు అని వాళ్ళు అన్నారు. అక్కడ నుంచి రామేశ్వరం ఒక 60 కిలోమీటర్స్ ఉన్నది. సరే నేను నైట్ ట్రావెల్ చేద్దామని అనుకున్నాను, కానీ పక్కన మన సముద్రం ఉంది కదా, దాని కారణంగా సైకిల్ ముందుకు వెళ్ళాలని సరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సీసీ కెమెరా ఉందని అనుకొని రాత్రి 2 గంటల వరకు అక్కడే పడినాం. అలాగే ఉందన్న.
తర్వాత సరే సైకిల్ పోలేదు, సరే మనం పండుకొచ్చాను సేఫ్గా అనుకొని రాత్రికి పండుకుంటే రాత్రి 5:30కి సైకిల్ పోయింది. సైకిల్ పోయింది. తర్వాత సైకిల్ పోయింది, యజమాని అన్నారు కదా మనకి, సరే నీకు సైకిల్ పోయినా ఏం పోయినా మేము వారంటీ ఇస్తాం అని వాళ్ళు అన్నారు. సరే సైకిల్ పోయినప్పుడు వాళ్ళ యజమాని వచ్చి నేను అడిగాను, సార్ ఇట్లా సైకిల్ పోయింది, మీరు సీసీ కెమెరా ఉందని అన్నారు, ఒకసారి సీసీ కెమెరా చెకప్ చేస్తానంటే వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు రాత్రి సీసీ కెమెరా ఏం ఆన్ చేయలేదు, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని వాళ్ళు అన్నారు. ఎక్కడ జరిగింది ఇది? మన తమిళనాడు దేవనపట్నం ఏదో ఉందండి. నీకు లాంగ్వేజ్ వాళ్ళకి ఎలా అర్థమయ్యేట్టు మాట్లాడావు ఇవన్నీ? అంటే నేను గూగుల్ ట్రాన్స్లేషన్ చేసాను. గూగుల్ ట్రాన్స్లేట్ చేసి మాట్లాడావు. సో అతను ఇక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా అతనే ఇచ్చాడు. అంతే. ప్లస్ సీసీటీవీ కెమెరా ఉన్నాయి, నీకు ఎలాంటి ప్రాబ్లం కాదు అని కూడా అతనే చెప్పాడు. అవునండి, అది చాలా పెద్ద టెంపుల్ అండి అది. అవును, మన హిందూ మహాసముద్రం అక్కడే దగ్గర ఉంటాయి. ఓకే. చాలా పెద్ద టెంపుల్ అనుకుని సేఫ్గా ఉంటుంది అనుకుని పండుకున్నాను. లాస్ట్కి ఇలా జరుగుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. దాపు నేను 8 రాష్ట్రాలు కవర్ చేసినా ఏ రాష్ట్రంలో కూడా నాకు ఇంత కూడా రాలేదు. ఫస్ట్ మన తమిళనాడులోనే జరిగింది సిచ్యువేషన్. సో మరి అది జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు ఏం ఆలోచించినావు? అక్కడ నుంచి అసలు నీకు ఎలాంటి థాట్స్? అసలు ఇక్కడ సైకిల్ లేదు, పోయింది, నీకు అక్కడ అమౌంట్ ట్రావెల్ చేయవు, అమౌంట్ లేవు, అసలు అలాంటి సిచ్యువేషన్లో అసలు నీకు ఏమనిపించింది? ఆ సిచ్యువేషన్లో నేనేమి ఆలోచిస్తున్నాను అంటే అన్న, సైకిల్ పోయిందని మొత్తం ఎతికినా అన్న. మొత్తం లగేజ్ ఒక 50 kgs ఉంటాయి. 50 kg? 50 kg లగేజ్ సైకిల్ మీద నువ్వు తొక్కుకుంటూ వెళ్ళాలి. మొత్తం బ్యాగ్ పెట్టుకున్నాను. 50 kg లగేజ్లో ఏమేమి ట్రావెలింగ్, ఏమేమి తీసుకెళ్తావు నువ్వు? నేను 2 బ్యాగులు అన్న. బట్టలా? ఒకటి సెల్ఫీ స్టిక్, బట్టలు, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్న లోపల. క్యాంపింగ్ టెంట్, సేఫ్టీ హెల్మెట్, లోపల కొన్ని ఉంటాయి అన్న. చాలా 50 kg ఇవన్నీ చాలా బట్టలు ఉంటాయి కన్నా. మనం పెట్టుకునే 12 జ్యోతిలింగాలు కన్నా. అవును, ఎన్నో. 12 జ్యోతిలింగాలు పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పుడు అర్థం చేసుకున్నాను. నేను పెట్టుకున్నది ఒక 1 year ప్లానింగ్ అన్న. 1 year? ఇల్లు లేదు, ఏం లేదు, ఇంటికి తిరిగి రావాలనే ఆలోచన లేకుండా నీకు? పెట్టుకున్నా. మాకు ఒక పండుగ ఉన్నది, దుర్గమ్మ పండుగ. ఆ పండుగకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు జరిగింది సైకిల్ పోవడం? ఇది 3వ నెల 21వ తారీఖు జరిగింది. 2వ నెల 21వ తారీఖు జరిగింది. 2వ నెల కాదు, 3వ నెల 26వ తారీఖు. ఏ ఇయర్ లో? లాస్ట్ ఇయరా లేకపోతే ఈ ఇయర్ అన్న? ఈ ఇయర్ లో పోయిందా? రీసెంట్లీ మార్చ్ 26. అవునా? సో ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ ఎవరు? మా సర్పంచ్ రాజు. ఎవరు ఏమి హెల్ప్ చేయలేదా? అంటే నేను వెళ్ళినప్పుడు మా మాజీ సర్పంచ్ ఉన్నాను, అతను ఒక 5,000 ఇచ్చిందండి. ఓకే. మళ్ళీ అర్థాలంటే మీరు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మీకు చాలా మంది ఇంటర్వ్యూస్కు, అసలు ఇంటర్వ్యూలు ఎట్లా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు ఎవరు ఛానల్ వాళ్ళు ఎలా వచ్చారు మీ దగ్గరికి? అంటే మీకు చెప్పిన కదా మా ఊర్లో మాజీ సర్పంచ్ అంటే ఆయన ఎంకరేజ్మెంట్ చేశాడా మీకు? పేరు? అతని పేరు అంటే నా మర్చిపోయాను. మీ ఊరు సర్పంచ్ పేరు కూడా మర్చిపోయినావా? అంటే కొన్ని థాట్స్ ఉంటాయి అన్న. పేరు ఏదో అంటే వాసురెడ్డి. వాసురెడ్డి గారు హెల్ప్ చేశారు మీకు? అవునన్నా. ఓకే. 5,000 ఇచ్చారా? అంటే ఎట్లా అంటే అన్న, అతను నాకు మామయ్య అవుతాడు, కానీ ఎట్లా మీరు చూసుకున్నాను, ఫోటో స్టేటస్ పెట్టినాము నిన్న. అతను ఎట్లా అంటే అన్న సొంత కొడుకు లెక్క చూసుకున్నాను. ఎందుకంటే నేను రైడ్ చేసినప్పుడు రోజు 12 సార్లు కాల్ చేసిన, తిన్నావా, పండుకున్నావా, ఎక్కడున్నావు, ఏ స్టేజ్లో ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావు ఇట్లా నాకు చెప్పినాను. చెప్తే నేను లాస్ట్ చెప్పినా మా ఇట్లా నా సైకిల్ పోయిందని చెప్తే, సరే ఏమీ చేయలేమురా, సరే ఇంటికి వచ్చేయని చెప్తే, సరే ఇంటికి వచ్చినా చెప్తే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ప్లానింగ్ చేద్దాం అని కొంచెం మంచి రాలేదు అనుకొని ఇంటికి వచ్చేసిన. సో నీకు అసలు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు? నాకు ఒక 100 ఉండేదన్న. 100 సబ్స్క్రైబర్స్? 100 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ చేసినావు నువ్వు? అంటే నాకు ఒక ఛానల్ ఉండేదన్న, ఇంకో ఛానల్. ఆ ఛానల్ పేరు నితిన్ ఫార్మర్. కొన్ని కారణాల వలన అది కూడా బ్యాన్ అయిపోయింది అన్న. దాంట్లో చాలా వీడియోలు ఉండేది నేను ట్రావెల్ చేసి, కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా బ్యాన్ అయిపోయింది. ఇట్లా అయిపోయింది అన్న. సో మీ అమ్మ మీ నాన్న ఇలాంటి నువ్వు ఇలా ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఎలాంటిది? అసలు వాళ్ళు ఏమన్నారు? ఎంకరేజ్మెంట్ చేశారా లేకపోతే అసలు ఏంటిది, ఎందుకు వెళ్తున్నావు, ఏంది అసలు ఈ తిరగడం ఏంటి, ఏం మాట్లాడలేదా మీ అన్న కానీ మీ పేరెంట్స్ కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అడిగినా, మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో అడిగితే మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న వద్దన్నారు. తర్వాత మా అమ్మాయికి అడిగాను, అమ్మాయి ఇట్లా నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, సరే ఒకసారి నాన్నని అడగమంటే మా అమ్మాయి చెప్పిందంటే సరే నేను చెప్తాను అన్నది. తర్వాత నేను బయటికి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన బాగున్నట్టు అన్న, మా బాబాయ్కి అడిగాను, బాబాయ్ ఇట్లా నేను ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలని అడిగితే అతను ఏమన్నా అంటే మొత్తం సపోర్ట్ చేసినాను. బ్యానర్ కానీ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మొత్తం సపోర్ట్ చేసినాను.
అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా బావ సపోర్ట్ చేసిండు, తర్వాత మా ఇంట్లో అందరు సపోర్ట్ చేసినాడు, సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు. ఇద్దరు సపోర్ట్ చేసినాడు. నువ్వు ఈ ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఫోన్ చేసి వాళ్ళు బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏడవడం కానీ ఏంటి అని ఎప్పుడన్నా? ఏడవడం ఏం లేదు కానీ అన్న, వాళ్ళు ఏమన్నారంటే సేఫ్గా ఉండు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సేఫ్గా ఉండు అంటే సేఫ్. నువ్వు ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అడవిలలో నుంచి చీకటి టైంలో ప్రయాణం చేసే సిచ్యువేషన్లో మీకు లైట్స్ కానీ ఇవన్నీ ఎలా మీకు? అంటే కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. జంగల్ నుంచి కూడా వెళ్ళాల్సిన రూట్లు ఉంటాయి కదా, మరి ఆ నైట్ టైంలో నువ్వు జర్నీ చేసినప్పుడు సైకిల్ దొక్కినప్పుడు ఈ దొంగలు బారిలో పడడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు ఎదురయ్యా? ఇంతవరకు ఎప్పుడు ఎదురు రాలేదు. ఇలాంటి ప్రాబ్లం అయితే ఎదురు రాలే? మేము ఇబ్బంది పెట్టడం, ఎవరన్నా పిల్లగాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం అలాంటి ఏమి ఇంతవరకు జరగలేదు, ఇంతవరకు అసలు జరగలేదు. అంటే నువ్వు ఇక్కడ నుంచి స్వర్ణగిరి నుంచి వెళ్ళింది ఎక్కడికి? తిరుపతి, అరుణాచలం. తిరుపతికి వెళ్ళావు. సో ఈ పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళావు అని చెప్పావు చూసావా? అసలు ఈ పాకిస్తాన్ బార్డర్ స్టోరీ ఏంటి? అసలు ఈ పాకిస్తాన్ బార్డర్కి ప్లస్ నీ జ్యోతిలింగాలకు లింక్ ఏంటి? అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి, అరుణాచలం అయిపోయింది. సరే మనం ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎప్పుడు చూడలేదు మనం కూడా. సరే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎలా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తో నేను వెళ్ళినా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటు వెళ్ళలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై వెళ్ళాను. సరే ముంబైలో మన సోను సూద్ సార్ ఉంటాడు, ఒకసారి కలుద్దామని అనుకున్నాడు. సరే అక్కడ వెళ్తే అసలు సోను సూద్ గారి టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మాట ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్పండి. అదే నేను ఒకసారి మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎలా ఉంటుందో మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకొని ఈ యాత్ర నేను స్టార్ట్ చేసినాను. ఓకే, స్టార్ట్ చేశాను. పెట్టినప్పుడు ఈ వీడియో ఇంత వైరల్ అవుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. పెట్టిన క్షణంలోనే 20 మిలియన్ పోయిందన్న ఆ వీడియో. 20 మిలియన్? ఎందుకంటే అప్పుడు మనకి ఇండియాకు పాకిస్తాన్ వార్ జరిగింది కాన్న. అంటే నువ్వు ఇండియా పాకిస్తాన్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ విజువల్స్ పెట్టావా? ఏంటి సార్ అంటే 2 వీడియోలు పెట్టా, ఫోటోసా వీడియోసా? ఒక 2 ఫోటోలు పెట్టాను మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో. నువ్వు ఉండి ఆ ఫోటోలో ఉన్నావు, ఫోటో పెట్టావా? అట్లా పెట్టాను. అట్లా అక్కడ వెళ్దామని పెడితే అప్పుడు మనకు వార్ జరిగిందన్న, వీడు వెళ్తాడా లేకపోతే అక్కడే చనిపోతాడా అని అట్లా పెట్టి ఆ వీడియో చాలా వైరల్ అయిపోయిందన్న. సరే వైరల్ అయింది, నాకు చాలా మంది ఎక్కిరించారు. సరే ఈ యాత్ర ఎట్లయినా కంప్లీట్ చేసుకోవాలని అనుకొని నెలలోనే కంప్లీట్ చేసుకుని వచ్చినాను. సో ముంబై వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి అది మనకు చెప్పండి. ముంబై ఎంట్రీ అయిన తర్వాత మీరు అక్కడ స్టేయింగ్ ఎక్కడ చేశారు ఫస్ట్ ముంబైలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, మనం ముంబైలో వెళ్ళినప్పుడు తొందరగానే వెళ్ళిపోవాలన్న. అంటే 3 స్టార్ట్ అవ్వాలి అక్కడ నుంచి, ముంబై నుండి. అంటే ముంబైలో మనం ఎంటర్ అవుతాం కదా, దాని వెనకాల మనం స్టే చూసుకోవాలి. ఎందుకంటే అన్న ముంబైలో దొరకడానికి స్టే అస్సలు దొరకదు. నేను ఒక్క నైట్ మొత్తం ఇబ్బంది పెట్టాను. అసలు నీ దగ్గర అమౌంట్ లేవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు ఎలాంటి హోటల్స్ కూడా ఆప్షన్ లేదు. అంటే నువ్వు ఏం చూసుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏదన్నా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు నువ్వు స్టేయింగ్, నువ్వు ముంబైకి వెళ్తున్నా అని చెప్పావు. ఆ ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలో అసలు ఎంట్రీ కాకముందుకే నువ్వు ఫస్ట్ ప్లాన్ చేసుకుంటావా, లేకపోతే వెళ్ళిన తర్వాత నువ్వు ఏమన్నా అంటే సర్చింగ్ చేసుకుంటావా? అంటే నేను ముంబై నాకు ఒక 100 కిలోమీటర్స్ ఉంది, అంటే 125 కిలోమీటర్స్ ఉంది. 150 కిలోమీటర్స్ ఉంది నాకు ముంబై. అప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ అయినా అన్న. ముంబై అంటేనే 24 అవర్స్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో 150 కిలోమీటర్ తొక్కినాను ఆ నైట్. మొత్తం తొక్కేసి ముంబైలో ఎంటర్ అయిపోయాను. ముంబైలో స్టే కోసం మొత్తం తిరిగాను, మొత్తం మన ముంబై మొత్తం తిరిగాను. ఎక్కడ స్టే దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి మొత్తం అంటే ఎవ్వరు ఇవ్వలే లాస్ట్కి. ఓకే, ఎవ్వరు ఇవ్వలే. చిన్న ఒక హోటల్ ఉంది, ఒక యజమాని అడిగాను, సార్ ఇక్కడ పండుకుంటాను, టెంపుల్లో పోయినా కూడా ఎవ్వరు స్టే ఇవ్వట్లేదు, సరే మీరు ఏమైనా ఇస్తారని అడిగితే ఇంకో టెంపుల్ ఉంది అక్కడ పోయి అడగమని. సరే ఆ టెంపుల్ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సరే మళ్ళీ అన్న దగ్గర వచ్చాను, అన్నకి అడిగాను, అన్న నాకు ఇట్లా స్టే కూడా ఇవ్వట్లేదు. సరే పోలీస్ అన్నెవరు అంటే అక్కడ పరిచయం అన్న, హోటల్ యజమాని పరిచయం అయ్యాడు. సరే ఇక్కడ స్టే దొరకట్లేదు, సరే ఇక్కడ పండుకొచ్చానంటే ఒక కార్నర్ ఇచ్చిండు. కార్నర్ ఇచ్చిండు, వర్షంలోనే క్యాంపింగ్ ట్రైన్ వేసుకున్నాను. అతను ఏమన్నా అంటే ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి చేస్తే మాట్లాడుకొని పండుకొని అంటే ఆ నైట్ అక్కడ పండుకున్నాను. ఓకే, అసలు ఈ సోను సూద్ స్టోరీ ఏంటి? ఈ సోను సూద్ మీకు ఎలా కలిశారు? ఈ సోను సూద్ కలిసిన తర్వాత మీకు ఏం జరిగింది? అసలు కలవడానికి కారణం మీకు ఎవరు కృషి చేశారు? ఎలా అసలు మీరు సోను సూద్ ముందుకు వెళ్ళారు? అంటే నా కాన్సెప్ట్ అసలు సోను సూద్ కాన్సెప్ట్ లేదు కానీ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు అన్న, రాజేష్ అన్న అని, ఒక హైదరాబాద్లో ఉంటాడు. అతను ఏమన్నా అంటే నువ్వు ఇట్లా వెళ్ళిపో, అంటే మన లింగంపల్లి నుంచి ఇట్లా వెళ్ళిపో అన్నాడు. సరే నేను ఇట్లా లింగంపల్లి నుంచి కర్ణాటక అట్లా వెళ్ళిపోయాను. సరే వెళ్ళినప్పుడు అట్లా ముంబై వెళ్ళిరా అన్నాడు. సరే ముంబై వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక ఊర్లో నాకు కలిసిరన్న, అంటే సోను సూద్ చారిటీ టీం కలిసిరు సోలాపూర్లో మనకి సోను సూద్ చారిటీ టీం ఉంది కదా, వాళ్ళ టీంలో నాకు కలిసిరు.
సోలాపూర్లో కలిసారు సోలాపూర్లో. నిన్న ఎట్లా కలిసారు వాళ్ళు? అంటే అన్న నాకు ఒక వ్యక్తి ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేసిండు, ఇట్లా నాకు కాల్ చేయండి తమ్ముడు, నీకోసం బిర్యానీ తీసుకొస్తున్నాను అన్నాడు. సరే అని నా కోసం సోలాపూర్లో తీసుకొచ్చిండు. నేను అడిగాను, అన్న ఇట్లా నేను సోను సూద్ని కలవడానికి వెళ్తున్నాను, మనకి సోను సూద్ మీ కాన్సెప్ట్ లేదు అన్నారు కదా, మళ్ళీ సోను సూద్ కలవడానికి వెళ్తున్నావు అంటే మా ఒక అన్న చెప్పిన అన్న, నువ్వు ఎట్లయినా కర్ణాటక నుంచి వెళ్తున్నావు కదా, ఒకసారి నువ్వు సోను సూద్ని కలు, మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అన్నాడు. సోను సూద్ దగ్గర తీసుకెళ్తాడు అని చెప్పాడు అతను. అంటే సోను సూద్ దగ్గర ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, మొత్తం అతనే చూసుకుంటాడు. అట్లా చెప్తే నేను వెళ్ళాను. సరే అప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తట్లే, ఏం చేయట్లేదు. కానీ అక్కడ ఒక వ్యక్తి కలిసింది అన్న, కలిస్తే అతను అడిగాను నేను, అన్న మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సోను సూద్ది చారిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కల్పిస్తాన్నాడు. సరే కల్పిస్తున్నప్పుడు నేను అక్కడ వెయిట్ చేశాను. వాళ్ళు వచ్చింది అతను మాట్లాడారు, ఎందుకు నువ్వు సోను సూద్ని కలవాలి అనుకుంటున్నావు అంటే, ఒకసారి కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోదా అని అన్నాను. అంటే సోను సూద్ సార్ చాలా ఇప్పుడు కోవిడ్లో చాలా మందికి హెల్ప్ చేసింది కదా, అదే అనుకుని ఒకసారి కలిసి వెళ్దామని అనుకుని అక్కడ ఉంటే డైరెక్ట్ మన సోను సూద్ తనతోనే వీడియో కాల్లో మాట్లాడిపించాను. డైరెక్ట్ వీడియో కూడా ఉంది. అప్పుడు నువ్వు సోలాపూర్లో ఉన్నావా? సోలాపూర్లో ఆ వీడియో మొత్తం ఉంది దగ్గర ఉందన్న, మాట్లాడి డైరెక్ట్ సోను సూద్ తోని మాట్లాడిపించాను. సరే నేను మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే, సోను సూద్ సార్ ఇక్కడ ముంబైలో లేరు, ఒక షూటింగ్లో ఉన్నారని అన్నారు. సరే నేను ఎట్లయినా ఇంత దూరం వచ్చాను, డెఫినెట్గా మన సోను సూద్ సార్ని కలిసి వెళ్దామని అనుకుని ఒక వారం పట్టింది సార్ నాకు. వారం పట్టింది. తర్వాత సోను వాళ్ళ చాట్ టీం ఉండే కదా సార్, వాళ్ళే నాకు లైవ్ లొకేషన్ పంపించారు. వీడియో కాల్ మాట్లాడినప్పుడు సోను సూద్ మీతో ఏం చెప్పారు? అంటే మనకి హిందీ రాదు. మరి ఎలా మేనేజ్ చేసావు? అసలు ఏం మాట్లాడినావు ఏంటి? అంటే నేను అంత ఏం మాట్లాడేదన్న, జస్ట్ హాయ్ అని అన్నాను అంతే. జస్ట్ నేను తర్వాత నేను సైలెంట్గా ఉండిపోయాను. ఓకే. తర్వాత నేను రేపు నేను చేరుకుంటాను అనుకున్నప్పుడు ముంబైకి నేను రేపు పోతా అన్నప్పుడు వాళ్ళు నాకు లొకేషన్ పంపించారు. వాళ్ళ టీం వాళ్ళు పంపించారు. నాకు జెర్సీ కూడా పంపించారు. జెర్సీ మన సోను సూద్ జెర్సీ ఉంది, టీ షర్ట్ ఇది వేసుకొని నువ్వు వీడియో చేయన్నారు. అట్లా వీడియో చేసుకుంటూ వాళ్ళు నాకు లొకేషన్ పంపించారు. టీ షర్ట్ ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే వాళ్ళే ఇచ్చారన్న. ఇప్పుడు సోను సూద్ చాట్ టీం వాళ్ళే ఇచ్చారు. టీం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చేరుకున్న తర్వాత ఇచ్చారా లేకపోతే ముందే మీకు పంపించారా? ఎక్కడ ఇచ్చారు వాళ్ళు, కలిసినప్పుడే నాకు ఇచ్చారు వాళ్ళు. ఇది వేసుకొని నువ్వు వీడియో చేసుకున్నారు. అట్లా చేసుకున్నప్పుడు రేపు నేను చేరుకునే టైంకి వాళ్ళు నాకు లొకేషన్ పంపించారు. ఆ రోజు దాదాపు 150 కిలోమీటర్స్ తొక్కినాను వర్షంలో. ఓకే. ముంబై అంటే డైలీ వర్షంలో తొక్కాను. లాస్ట్కి ఒక నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సోను సూద్ దగ్గర అక్కడ వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఫుడ్ పెట్టారు. ఫుడ్ తినేసి సోను సూద్ సార్ వచ్చిండు, కలిసి వచ్చేసినాను. నీకు జరిగిందన్న. సో ఏం చెప్పారు మీకు సోను సూద్ గారు? ఎక్కడ ఏ లొకేషన్లో ముంబైలో మిమ్మల్ని కలిసారు? లొకేషన్ పేరుకి వెళ్ళాను. హోటలా? అతను గెస్ట్ హౌస్ అన్న. గెస్ట్ హౌస్ వెళ్ళారా? గెస్ట్ హౌస్ దగ్గర వెళ్ళాను. వెళ్తే ఫుడ్ పెట్టారా? ఫుడ్ పెట్టారు. ఏం తిన్నారు? ఏదో ఒక దాల్ రైస్ అన్న. దాల్ రైస్. ఎంతసేపు మాట్లాడారు మీతో? నాతో దాదాపు ఒక 20 minutes మాట్లాడినాను. 20 minutes మాట్లాడాను. కూర్చోబెట్టి మీ ఇట్లనే కూర్చోబెట్టి మాట్లాడారా? నిలబడి మాట్లాడాను. నిలబడి మాట్లాడు. అసలు ఏం చెప్పావు? అసలు ఆయన ఏం మాట్లాడారు? అతను ఏం మాట్లాడారంటే, అన్న ఇంత పెద్ద రైడ్ చేస్తున్నావు, ఇలాగే ఇంకా రైడ్ చేయాలని అన్నాడు. హిందీలోనే మాట్లాడారా? తెలుగు వచ్చు కదా? తెలుగు వచ్చు. ఇంకా ఫ్యామిలీ గురించి కూడా అడిగిన, ఫ్యామిలీ ఎలా ఉంది, బాగున్నారా అంటే అందరు బాగున్నారా అనేసి లాస్ట్ ఒక వీడియో చేసినాం అన్న. ఆ వీడియో చేసుకొని అక్కడి నుంచి వద్దామని అనుకున్నాను. సోను సూద్ సార్ ఆపి ఒక 1500 రూపాయలు ఇచ్చిండు అన్న నాకు. 1500 ఇచ్చారా? 1500 ఇచ్చాడు. 1500 రూపాయలు ఇచ్చారట సోను సూద్ గారు. తర్వాత సోను సూద్ ఏమన్నాడంటే, మా టీం నీకు కాంటాక్ట్ అవుతారు, మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు కాల్ చేస్తామండి. కానీ ఇంతవరకు కాల్ లేదు, ఏం లేదండి. నువ్వు సోను సూద్ గారితో ఏం మాట్లాడలేదు? సార్ నా పరిస్థితి ఇలా ఉంది, నేను ట్రావెలింగ్ చేయడానికి నాకు హెల్ప్ చేయాలి అడిగిన. అడిగితే ఏం చేశారు మరి? అడిగితే ఏం ఆన్సర్ ఇవ్వాలండి. సోను సూద్ గారు ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశారు. కరోనా టైంలో కూడా ఎంతో మందికి ఎంతో ఆదుకున్నారు. కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకొని ఎంతో మందికి ఎందుకు చేశారు? మీకు 1500 ఇవ్వడం అనేది నాకు ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించి మీ పిఆర్ టీంలతో ఇతన్ని కల్పిస్తానని చెప్పి కనీసం ఒక ఫోన్ కూడా మీకు ఇంతవరకు రాలేదా? రాలేనా? మేబీ వాళ్ళకి నేను కాల్ చేద్దాం అనుకుంటే నా ఫోన్ కూడా పోయిందన్న ఢిల్లీలో. అది ఎలా పోయింది ఫోను? అంటే ఇండియా పాకిస్తాన్ రైడ్ కంప్లీట్ చేసి ముంబైలో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయింది. పిఆర్ టీం ఇప్పటివరకు ఎవరికి కూడా రెస్పాన్స్ లేదు మీకు? అస్సలు లేదు. ఇప్పటికైనా 10 సార్లు వచ్చిపోయారు హైదరాబాద్కి, కానీ ఇంతవరకు ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదు. రీసెంట్లీ కూడా వచ్చారు, కానీ ఏం రెస్పాన్స్ లేదన్న. మీకు ఆ పిఆర్ టీం వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర? వాళ్ళ చాట్ నెంబర్ ఉందన్న. వాళ్ళ చాట్ మరి ఎప్పుడు మీరు ఫోన్ చేయలేదా? చేసిన నేను, సార్ ఇట్లా నా ఫోన్ పోయింది,
ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను, నా సైకిల్ కూడా పోయింది, ఏదైనా సొంసు ఏదైనా హెల్ప్ చేస్తారని అన్నాను. కానీ వాళ్ళ తరపు నుంచి ఏం రెస్పాన్స్ ఏం రావలేదు, ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? నా సైకిల్ పోయింది అన్న, 3 నెలల సైకిల్ పోయింది, ఒక 3 నెలల దగ్గర వస్తుందన్న. సోను సింగ్ గారు, ఇప్పటికైనా మీరు ఈ వీడియో చూసి ఉంటే జర ఇలాంటి పిల్లగాళ్ళని మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి. మీరు చాలా మంచి మనసు, ఎంతో మందికి ఎన్నో చేశారు మీరు, కానీ ఒక 1500 ఇచ్చి పంపించడం అనేది మాకు చాలా సౌత్ ఇండియన్స్గా మాకు చాలా బాధాకరంగా ఉంది. అండ్ దాంతోపాటు మేము పిఆర్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో కల్పిస్తాను, హైదరాబాద్లో మాట్లాడదాం, హైదరాబాద్లో మీట్ అవుదామని చెప్పారట. కనీసం అది కూడా ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఒక పేదవారికి మీ ఇలాంటి అండ ఉంటే వాళ్ళు మీ జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఒక్కసారి ఈ వీడియో మీ దగ్గరికి షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వారికి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అండ్ మీకు జర్నీలో ముంబై నుంచి నెక్స్ట్ సోను సింగ్ గారు 1500 ఇచ్చారు, దాంతో మీరు ట్రావెలింగ్ ఎక్కడికి ప్లాన్ చేశారు? అక్కడ నుంచి డైరెక్ట్ ఇండియా పాకిస్తాన్ అన్న. ఇండియా పాకిస్తాన్. ఎన్ని రోజులు పట్టింది ఇండియా పాకిస్తాన్ వెళ్ళడానికి ముంబై నుండి? ముంబై నుంచి దాదాపు ఒక 15 రోజులు అన్న. 15 రోజులు. 15 రోజుల్లో చేరుకున్నాను. పెయిన్స్ రావడం, జ్వరం రావడం, వర్షంలో తడవడం ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఎక్కడ ఎలా అసలు సర్వైవ్ అవుతారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇంతవరకు ట్రావెల్ చేసిన సరే, బండి అంటే అది వేరు, కార్లు అంటే అది వేరు, మిగతా రూట్స్ వేరు, ఈ సైకిల్ మీద ఎలా పాసిబుల్ అసలు మీకు వర్షంలో తడవడం ఎలా? చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు సైకిల్ మీద, నువ్వు ఒక్కడే కాదు, కానీ వాళ్ళకి రెమ్యూనేషన్, వాళ్ళకి యూట్యూబ్ చాలా పెద్ద యూట్యూబ్స్ కాబట్టి వాళ్ళకి అమౌంట్ వస్తాయి. ఆ అమౌంట్తో పాటు పెద్ద పెద్ద హోటల్లో ఉంటారు, వీడియోస్ ఎడిట్ చేసుకుంటారు, అవన్నీ అప్లోడ్ చేస్తారు. వాళ్ళకు మంచి మంచి 5 స్టార్ ఫుడ్ తినుకుంటా, ట్రావెలింగ్ చేసుకుంటా, హాస్పిటల్ ట్రీట్మెంట్ మొత్తం తీసుకుంటారు. కనీసం ఇక్కడ ఒక టాబ్లెట్ కిట్టు లేదు, సైకిల్ బరాబర్ లేదు, తినడానికి పైసలు లేవు. ఇంత టైంలో మీరు వర్షంలో మీకు జ్వరాలు రావడం ఇలాంటి ఎప్పుడైనా జరిగినప్పుడు మీకు అసలు ఈ జ్వరం రావడం, ఈ పెయిన్స్ రావడం, అసలు తొక్కలేను అనే పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఏందా నాకు ఇది బాధ, ఎందుకు ఇలా అని చెప్పి వచ్చిందన్న. ఇప్పుడు ఏంటి ఎలాంటి సిచ్యువేషన్ లో ఫేస్ చేశారు మీరు? అంటే ఇండియా పాకిస్తాన్ రైడ్ చేసిన కదా, ముంబై నుంచి నేను స్టార్ట్ అయినా కదా, ఒక 4 days లో నేను ఇండియా పాకిస్తాన్ దగ్గర చేరుకుంటాను. నేను ఎక్కడ రాజస్థాన్ లో ఎంటర్ అయిపోయాను, ఆల్మోస్ట్ రాజస్థాన్ లో ఎంటర్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ తొద్దాం అనుకుంటే చేతన అవ్వట్లేదు. అసలు నేనే నా ఇంత దూరం వచ్చాను, నా వల్ల అస్సలు అవ్వట్లేదు, నేనే ఇంటికి వెళ్ళిపోతాను అనిపించింది. ఆ సిచ్యువేషన్ లో నేను మాక్సిమం నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాను. ఆ సిచ్యువేషన్ లో అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక అన్న కాల్ చేసిండు మా ఊరి నుంచి, ఇట్లా రా నేను వెళ్ళలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను అని అన్నాను. అతను ఏమన్నా అంటే, నువ్వు పెట్టుకునేది ఇండియా పాకిస్తాన్ రైడ్, నువ్వు మధ్యలోనే వచ్చేస్తే నీకు చెప్పిన వాళ్ళు ఎలా అంటారు, వీడు చేయలేదు, వీని వల్ల అవ్వలేదు అనుకుని నాకు ఒక ధైర్యం ఇచ్చినాను. ఆ ధైర్యంతో ఇంకా ముందుకెళ్ళి చేసుకుని వచ్చింది. సో ఈ పాకిస్తాన్ బార్డర్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఏం లేదు సిచ్యువేషన్. అసలు అక్కడ ఎవరైనా అడగడం కానీ, మిమ్మల్ని ఆపడం కానీ ఆ బార్డర్లో ఎవరు లేరు. అంటే మీకు సైకిల్కి మీకు సెపరేట్ రూట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే అదే రూట్లో వెళ్ళిపోవాలా? అదే రూట్ అండి, హైవేల నుంచి. లొకేషన్ చూసుకొని హైవే నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్లో పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి, మీరు ఎటు సైడ్ నుంచి ఎలా నువ్వు వెళ్తావు, మీకు ఏం తెలియదు కదా, మరి ఎలా ఇవన్నీ పాసిబుల్ అని? అంత దూరం నువ్వు జ్యోతిలింగాలు ఏమో కానీ నువ్వు అసలు అంత దూరం ట్రావెల్ చేసినావు అంటే నేను షాక్ అవుతున్నా తెలుసా. నేను ఇది ప్రతి డే బై డే వీడియో పెట్టేవాడు అవి డైలీ. మరి ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎడిటింగ్ కూడా ఏముండదా? ఎడిటింగ్ ఉండాలి, మెయిన్ థింగ్ అది ఎడిటింగ్ ఉండాలి. మరి ఎట్లా ఎడిటింగ్ ఎక్కడ చేసేవాడు నేను? అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో తీసుకున్నప్పుడు దాదాపు ఒక 10 నిమిషాలు ఆగుతాను అన్న వీడియో కోసం. మొత్తం ఎడిట్ చేసి ఆ వీడియో పోస్ట్. దేంట్లో వీడియో? ఫోన్లో ఉన్నాయి ఎడిటింగ్ మొత్తం మొబైల్. దేంట్లో యాప్లు ఉన్నా? అలర్ట్ మోషన్ యాప్, దాంట్లోనే చేసుకుంటావు. దాంట్లో ఎడిట్ చేసుకొని మళ్ళీ క్యాప్లో ఉంటాం, దాంట్లో కొన్ని ఎడిట్ చేసుకొని లాస్ట్కి పోస్ట్ చేస్తాం. మరి మైక్ ఇట్లా మైక్ మన దగ్గర ఏం లేదన్న. మైక్ లేదా? నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సౌండ్లు అవి ఇవి అన్నీ వినిపిస్తుంటాయి కదా, ఏదో మేనేజ్ చేసుకోవాలన్న లాస్ట్కి. అట్లా ఏం లేదన్న నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏమీ లేదు. ఉన్నాయంటే ఒక సెల్ఫీ స్టిక్, ఒకటి ఫోను, ఒకటి బైసైకిల్, అంతే. ఇంకా ఏమి లేదు నాకు. మరి మీరు స్నానాలు గినాలు చేయాలంటే ఇక్కడ చేసేవాళ్ళు? నేను మొత్తం టెంపుల్ దగ్గరనే పడుకుంటాను. ఏరియా వెళ్ళిన లొకేషన్లో టెంపుల్ చూసుకునేవాళ్ళు. టెంపుల్. ఫుడ్ దొరకని సమయం ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ఒక రోజులో ఫుడ్ దొరకకుండా ఉండడం? దొరికింది. ఒక 3 days దొరకలేదు నాకు ఫుడ్. 3 days ఫుడ్ లేదు? ఫుడ్ లేదు, అస్సలు లేదు. అదే ఇండియా పాకిస్తాన్ చేసినప్పుడే నాకు ఫుడ్ అస్సలు దొరకలేదు. మరి ఇలా 3 రోజులు ఫుడ్ లేకుండా నువ్వు ఎలా ట్రావెల్ చేసావు? అంటే నా 3 days నుంచి ఫుడ్ లేదు కదా, మా ఇంట్లో అప్పలు చేసి అదే తినుకుంటా అదే బాక్స్ లో పెట్టుకుని తినుకుంటూ వెళ్ళావు. అట్లనే వెళ్ళిపోయినా. ఓకే. అట్లనే కొంచెం అట్లా చేసుకుని లాస్ట్కి అయిపోయింది. సో ఇప్పుడు నీ రైడ్ అవన్నీ ఇప్పుడు జర్నీ పాకిస్తాన్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావు? నెక్స్ట్ మన 12 జ్యోతిర్లింగాలు స్టార్ట్ చేసినాను. ఇదివరకు ఎక్కడికి వెళ్ళలే కదా ఇంకా? 12 జ్యోతిర్లింగాలలో
ఎప్పుడు వెళ్ళలే. 12 జ్యోతిర్లింగాలలో నువ్వు ఒకటే జ్యోతిర్లింగం వెళ్ళావు. మన మల్లికార్జున జ్యోతిర్లింగాలు అదే అయిపోయింది అన్న ఒకటి. మల్లికార్జున జ్యోతిర్లింగం ఒకటి అయిపోయింది. సో ఫైనల్లీ నువ్వు అసలు నీ ద్వారా ఇప్పుడు నీలాంటి వాళ్ళు ముందుకు ఇలా వెళ్తే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీలాగానే ట్రావెల్ చేసుకుంటూ నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని పైసలు లేకుండా ఓన్లీ ఈ సెల్ఫీ స్టిక్ ఫోన్ పట్టుకొని ట్రావెల్ చేయాలని ఎక్కడికైనా అనుకునే వాళ్ళకి నీ ద్వారా నువ్వు ఏం చెప్తావు ప్రేక్షకులకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, ఇప్పుడు చాలా మంది సైకిల్ రైడ్ చేస్తున్నారు కదా, ఎవ్వరు మనీ లేకుండా ట్రావెల్ అస్సలు చేయకూడదు అన్న, చేయొద్దు, అస్సలు చేయకూడదు. ఓకే, మరి ఘోరం అంటే ఘోరం సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉండాలి, ప్రతి ఎక్విప్మెంట్స్ ఉండాలి. మన దగ్గర సెల్ఫీ స్టిక్ ఉండాలి, గోప్రో ఉండాలి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటేనే మనం ట్రావెల్ చేయాలి. అది అన్నీ ఏం లేకుంటే ట్రావెల్ చేయడం చాలా కష్టం అండి. ఓకే, ఒక్క మొబైల్లో చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అదే ఏం చేసినా కూడా మొత్తం ఎక్విప్మెంట్స్ కొనుక్కొనే స్టార్ట్ చేయాలి. మీ అమ్మ నాన్న గుర్తుకొచ్చి నా సిచ్యువేషన్స్, బాధ అనిపించే సిచ్యువేషన్స్ ఏముండవు? ఏందిరా నాకు ఈ సిచ్యువేషన్స్ అంతా ఏంది నాకు? అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఇన్ని టెంపుల్ తిరిగినావు కదా, ఇన్ని టెంపుల్ తిరిగి వచ్చినావు, నువ్వు దేవుడిని ఏం కోరుకునేవాడిని? నేను కోరుకునేది ఒకటే అన్న, ఇప్పుడు నాకు జనాలు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు నాకు ఇలాగే ఇలాగే నాకు సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా చాలా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుండాలని ఇట్లే కోరుకుంటాను. నువ్వు యూట్యూబ్ ఛానల్ కంటిన్యూలో ఉందనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ కొత్తది స్టార్ట్ చేద్దాం. అదే ఐడియా. ఎంతమంది ఉన్నారు నీకు సబ్స్క్రైబర్స్? 1600 సబ్స్క్రైబర్ ఉన్నారు. 1600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఒకసారి చెప్తా వాళ్ళకి? నా యూట్యూబ్ ఛానల్ పేరు నితిన్ ఫార్మర్. కింద మనకు స్క్రీన్ మీద వస్తుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు నీకు ఎలాంటి సహాయం కావాలి? ఇప్పుడు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్లానింగ్ ఏంటి? యాక్చువల్లీ నా ప్లానింగ్ ఏంటంటే అన్న, నేను ఒక సైకిల్ కోసం చూస్తున్నాను. నా సైకిల్ పోయింది. యాక్చువల్లీ ఒక మాట అన్న, ఇప్పుడు నా సైకిల్ పోయింది అని చెప్పినా అన్న, ఆ సైకిల్ నేను కొనలేదు. ఆ సైకిల్ నేను కొనలేను. ఎవరు కొనిచ్చారు? అదే మీకు స్వర్ణగిరి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు నా సీట్ ఇరిగిపోయిందని చెప్పినా అన్న. అవునవును. ఆ వీడియో పెడితే ఒక అన్న ఉంటాడు కొరియన్లో, అతని పేరు కొరియన్ పాల్. అతను చూసి నాకు కామెంట్ చేసిండు. అరే కొరియన్ పాల్ అంటే వైట్ గా ఉంటాడు, మన తెలుగు మాటలు మాట్లాడు, కొరియన్ ఆయన తెలుగు వీడియోస్ చేస్తుంటాడు, అతను కొంచెం నల్లగా ఉంటాడు. ఓకే ఓకే. అట్లా పెట్టినప్పుడు నేను చూసుకోలేను అవి నేను చూసుకోలేదు. తర్వాత మన తిరుపతి వెళ్ళినప్పుడు నేను చూశాను కామెంట్, చూస్తే ఇట్లా పెట్టినంటే నేను అతని నెంబర్ పంపించాను. పంపిస్తే మాట్లాడాను. ఇట్లా అంటే మీకు రంజిత్ అన్న తెలుసా అని అడిగితే, రంజిత్ అన్న తెలుసు. రంజిత్ ఎవరు? మన వరంగల్ రంజిత్, అంటే ప్రతి దేశాలు తిరుగుతాడు రంజిత్ అని. ట్రావెలర్. సరే అతను తెలుసా అంటే తెలుసా అన్నప్పుడు ఒకసారి కాన్ఫిడెన్స్ పెట్టానంటే మాట్లాడాను. ఇట్లా మొత్తం మాట్లాడి, నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయను. సరే తిరుపతి వెళ్ళాను. అక్కడ పోయి ఒక సైకిల్ కొనిపించాను. 30,000 సైకిల్ నాకు కొనిపించాను. ఎంత? 30,000. సైకిల్ 30,000? అవును. పోగొట్టుకున్న సైకిల్ 30,000? 30,000 సైకిల్ కొనిపించాను. దాంట్లో నా ఒక్క రూపాయి కూడా లేదన్న. అవునా? ఇంకా మన తిరుపతి స్వర్ణగిరి అయిపోయింది కదా అన్న, ఇంటికి దగ్గర వచ్చినప్పుడు ఒక 2000 నాకు సెండ్ చేసిండు. ఓకే. నేనేం అడగకుండా 2000 నాకు సెండ్ చేసిండు. ఓకే. అట్లా. సో ఆ సైకిల్కి ఆయనకి 30,000 కొట్టి 30,000తో సైకిల్ ఇప్పించిన కొరియన్ పాల్ మీకు చాలా ధన్యవాదాలు. అతని కష్టం తెలుసుకొని అతనికి సైకిల్ ఇప్పించిండు. అండ్ దాంతోపాటు ఆ సైకిల్ కూడా పాపం అతను పోగొట్టుకున్నాడు. సో ఈరోజు నేను ఇక్కడ పిలిచి ఇతనికి ఇంటర్వ్యూ చేయడం కారణం ఏంటంటే, మొన్న సైకిల్ అడుక్కుంటూ ఈ అబ్బాయి రీసెంట్లీ ఒక పోస్ట్ సంథింగ్ ఏదో మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ఎవరైనా సైకిల్ దాత ఉంటే ముందుకు రండి, నేను ట్రావెల్ చేద్దాం అనుకుంటాను పెడితే, నేను కింద కామెంట్ బాక్స్లో నిన్ను ఒకసారి నాకు కాల్ చేయండి అని చెప్పి పెట్టాను. సో నీ వీడియో ద్వారా నేను మన లోకల్ మహబూబాబాద్ డిస్టిక్ కానీ, వరంగల్, ఖమ్మం మన సైడ్ ఉన్న చుట్టుపక్కల కానీ, హైదరాబాద్ అయినా కానీ, ట్రావెలర్స్ ఎవరైనా కానీ ఇతని నెంబర్ అండ్ ఇతని అకౌంట్ నెంబర్ కింద నేను స్క్రీన్ మీద ఇస్తాను. ప్లస్ మీరు దయచేసి ఇలాంటి వాళ్ళను కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. పాపం అతనికి చాలా ఇబ్బందులు ఉన్న వ్యక్తి, నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఇతని గురించి ఎంక్వైరీ చేశాను. చాలా లో స్టేజ్ నుంచి అసలు ఇలాంటి ఆలోచన రావడం, ఇట్లా ఒక్కరోజు అన్నం లేకుండా మనం ఎటైనా వెళ్ళాలంటేనే మనం ఆలోచించి ముందు వెనక ఆలోచిస్తాం. అలాంటి 12 జ్యోతిర్లింగాలు తిరగాలనే ఆలోచన రావడమే మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ దాంతోపాటు మీ చూసే వ్యూవర్స్ ఎంతో అంత ఈ కింద ఉన్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే అన్నీ ఉన్నాయి, ఈ నెంబర్ మీకు కింద మెన్షన్ చేస్తాను. వీటికి ఎంతో అంత సహకారం మీ ద్వారా ఇతనికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు లోకల్ మా ఎమ్మెల్యే గారు, మా మురళీ నాయక్ గారైనా, ఇప్పుడు మా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారైనా, మా ఎంపీ బలరాం నాయక్ గారైనా,
మాకు ఇక్కడ లోకల్ కౌన్సిలర్లు కూడా చాలామంది ఉన్నారు. మీరు దయచేసి మీరు ముందుకొచ్చి మన మహబూబాద్ బిడ్డని ఎంకరేజ్మెంట్ చేయాలి, అంతో ఇంతో మన ద్వారా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీ ద్వారా ఏమన్నా మనకు చెప్పాలనుకుంటే ఏమన్నా మాట్లాడాలనుకుంటే చెప్పు వాళ్ళకి. మీకు ఎలాంటి సహాయం కావాలి ఏంటి చెప్పు, ఇది ఫైనల్ ఇంకా చెప్పేసి. నేను ఏం కోరుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ నుంచి నా దగ్గర సైకిల్ లేదు, నేను ఇంకా ఎన్నో దేశాలు తిరగాలి, ఎన్నో రైడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఇప్పుడు సైకిల్ కూడా లేదు. ఎవరైనా చూసేవాళ్ళు, ఎవరైనా దాతలు కానీ ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను తొందరగా నా రైడ్ స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇదే 12 జ్యోతిర్లింగాల యాత్రని. అండ్ ఇక్కడ నా అంతూ నేను కూడా సహాయం చేసుకుంటూ పిల్లల్ని ఇక్కడ లోకల్ ఎవరైతే మా కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్తాను. అంతో ఇంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా సహాయం ఇప్పిస్తాను. మీరు కూడా కొంచెం అందరూ కలిసి అంతో ఇంతో తలా ₹1 వేసి మనం హెల్ప్ చేసినా కూడా అతని లైఫ్ పెద్ద ఏదో కోట్లు కాదు, పెద్ద ఏదో లక్షలలో కాదు, అతను ట్రావెల్ చేయడానికి ఎవరన్నా ముందుంటే ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి వారికి హెల్ప్ చేద్దాం.